పేరు దివ్య. నంద్యాలలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య నువ్వా నేనా అన్నట్టుంది. ఎత్తులకు పై ఎత్తు చేస్తూ వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకుల ప్రయత్నాలు, అటు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం, ఇటు భారీ స్థాయిలో టీడీపీ నాయకులను వైసీపీ పార్టీలో చేర్చుకోవడం, నంద్యాల పట్టణంలోని వివిధ కులాల రెండుగా విడిపోయి ఒకవైపు టీడీపీ వారి తరపున ఆత్మీయ సమావేశం, మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున ఆత్మీయ సమావేశాలు భారీగా చేపడుతున్నారు. అదేవిధంగా నంద్యాలలోని అనేక యూనియన్ల సంఘాలు చేరికలు భారీగా జరుగుతున్నాయి. టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పలుసార్లు ఎమ్మెల్యేగా, అనేక మంత్రులుగా, డిప్యూటీ స్పీకర్ గా అనేక పదవులను అనుభవించారు. నంద్యాల పట్టణంలో తన హయాంలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని, నంద్యాలకు అభివృద్ధి జరగడానికి తన సొంత స్థలాలకు చాలా వరకు ఇచ్చారని, నంద్యాలను అభివృద్ధి పడలో నడిపింది తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆయన ప్రజల్లో వివరిస్తూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రజల్లో చురుకుగా తీసుకుని వెళ్తున్నారు. అదే విజయమని, ఖచ్చితంగా విజయం సాధిస్తామని తాను ధీమా వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి వెదురుగాలు వీస్తున్నదని తెలుస్తుంది. ఇప్పటికే అనేక మంది వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీకి స్థానికూలంగా లేదన్న విషయాన్ని పూర్తిగా తెలుస్తుంది. నంద్యాల మండలంలో వివిధ గ్రామాలలో పార్టీకి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పేద ప్రజలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. జగనన్న సంక్షేమ పథకాలే మరొక్కసారి శిల్పారవిని ఎమ్మెల్యేగా చేస్తున్నదని గ్రామంలో ఉన్న రైతులు, పేద ప్రజలు చర్చించుకోవడం విశేషం. గోస్పాడు మండలం, ఈ మండలంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఉన్నప్పటికీ ఈ మండలంలో వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని అంచనాలో వైసీపీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీ ఓట్లను ఆకర్షించాలని తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఓటర్ మహాశయులు కాంగ్రెస్ వైపు చూస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవని చర్చించుకోవడం విశేషం. విజ్ఞానవంతులు, మేధావులు రచ్చబండపై చర్చించుకోవడం, ఎవరు గెలిచినా భారీ స్థాయిలో మెజార్టీతో గెలవరని, 5 నుంచి 10,000 మెజార్టీ వరకే వస్తుందని చర్చించుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాలలో ఎంపీ అభ్యర్థులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పోచా బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి శబరికి మధ్య పోటీ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పోచా బ్రహ్మానందరెడ్డికి సొంత పార్టీలో ఉన్నవారు ఓట్లు వేయకపోవచ్చని, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, తెలుగుదేశం అభ్యర్థి బైరెడ్డి శబరి విజయం ఖాయమని చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో ఉప ఎన్నికల్లో జరిగిన విధంగా ఇరు పార్టీల నాయకులు వివిధ కులాల పెద్దలతో మాట్లాడి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ మహాశయులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. నంద్యాల ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం నుంచే కాదు, దాదాపు ప్రతిరోజు చూస్తూ ఉన్నాము. చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం వల్ల ఆకర్షితులై దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ముఖ్యంగా రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇస్మాయిల్ భాయ్ గురించి పొద్దుగా చెప్పాల్సిన అవసరం. ఈయన తెలుగుదేశం ఫౌండర్. ఈయన అప్పట్లో కూడా చాలా పెద్ద ఎత్తున సంజయ్ గారు నిలబడినప్పుడు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇప్పుడంతా చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా మంది మర్చిపోయారు, కొంతమంది పుట్టిండరు కూడా బహుశా. ఆ రకంగా పనిచేసాము ఆ రోజులో. మళ్ళీ నేను మధ్యలో గ్యాప్ రావడంతో 2004 తర్వాత లేని రాజకీయాలు అంటే నేను మన పక్క ఎంపీకి పోవడము, చాలా మంది కార్యకర్తలు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ డిస్టర్బ్ అయిపోవడం జరిగింది. వాళ్ళ ఛాయిస్ వాళ్ళు పోయినారు. మళ్ళీ నేను నిలబడడం వల్ల మళ్ళీ అందరం కూడా నంద్యాల వారసులు, మన నంద్యాల స్థానికులము అందరం కూడా మన నంద్యాల ప్రాంతాన్ని కాపాడుకోవాలా, నంద్యాల ప్రశాంతత కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మన దగ్గర లిగాడి పంచాయతీలు పంచాయతీ చేసి స్థలాలు తీసుకుని డబ్బులు తీసుకోవడం పద్ధతి కొత్తగా ఆనవాతి వచ్చింది. ఇక్కడ గతంలో ఎప్పుడూ లేదు. బజరంగ్ రెడ్డి గారు ఉన్నాయి, నబీ సాబ్ గారు ఉన్నాయి, రామనాథ్ రెడ్డి ఉన్నాయి, ఫరూక్ ఉన్నాయి, ఇంకొకటి ఉన్నాయి, ఎప్పుడూ లేదు. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రాంతాన్ని ఇప్పుడు జరిగే విషయాలు నేను ఈ మధ్యలో చాలా మంది దగ్గర పోతే చాలా విషయాలు నాకు బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చూస్తూ ఉంటే ఇంత అసమర్థులు కనపడతారు, కానీ ఇంత తప్పుడు పనులు చేస్తారని నేను ఊహించలే రాజకీయాల్లో. మళ్ళీ అందరికన్నా బెటర్గా అన్ని విషయాలు వాళ్ళ గురించి క్లుప్తంగా తులసిరెడ్డి గారు తెలుసు.
కాబట్టి అటువంటి వారు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చాడు. ఇట్లా రాజకీయాలు పనికిరావు నంద్యాలలో మంచి స్వచ్ఛమైన రాజకీయాలు కావాలి, పవిత్రమైన రాజకీయాలు కావాలని ముఖ్య దృష్టితోనే వారు కూడా బయటికి రావడం. మరి ఈ రోజు ఇస్మాయిల్ భాయ్ గారు వారితో పాటు మరి ఆటలో మనమిద్దరు నాకు మిత్రులు శ్రేభిలాషులే అందరూ కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. నేను దాదాపు 42-43 సంవత్సరాలు రాజకీయాల్లో వచ్చి మరి 42 సంవత్సరాల క్రితం కూడా నేను కౌన్సిలర్గా నిలబడినప్పుడు కూడా ప్రతి పేటలో నుంచి ఆ రోజు సోదరులతో వచ్చి నన్ను ఆశ్రయించారు. మళ్ళీ నబీసాబ్ తర్వాత మరి ఫరూక్ కావాలి రాజకీయాలకు అని చెప్పి ఆ రోజు చైర్మన్ కావాలని చెప్పి కృతనిశ్చయమనేది. కానీ ఆ రోజు ఊరు తగాదాలు ఉండకూడదని చెప్పి నాగభూషణ్ రెడ్డి గారికి పెద్దలు కాబట్టి ఆయనకి చైర్మన్గా నన్ను వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం. మరి ఆ వైస్ చైర్మన్ అయిన తర్వాత కూడా నేను ఆ సేవలను కొనసాగించిన ఆ గుర్తింపుతో మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మనల్ని గుర్తించి నన్ను తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మరి ఈ స్థాయికి తీసుకురావడానికి మీరందరూ సహకరించారు. కాబట్టి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసిన అవసరం ఉంది. నేను కోరుకునేది ఏమంటే మనం జీవితం అనేది మనం ప్రసాదించేది కాదు, జీవితం అనేది ఇచ్చేవాడు పైవాడు ఉన్నాడు. కాబట్టి జీవితాన్ని గురించి కాదు మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలా. మనం ఈరోజు ఇంత నంద్యాల ప్రాంతంలో ఎక్కువగా కెనాలు ఉన్నాయి, నీళ్ళ వ్యవస్థ ఉంది, అయినా తాగడానికి నీళ్ళు లేవు. కృష్ణా జిల్లాలో కూడా 4 కెనాలు లేవు, కానీ నంద్యాల జిల్లాలో 4 కెనాలు ఉన్నాయి. 4 కెనాలు కూడా మళ్ళీ రిజర్వాయర్లు కూడా ఉన్నాయి, అయినా దరిద్రం మనకు నీళ్ళు లేవు. దీనికి ఫోర్కాస్ట్ లేదు, ఎవరు కూడా ఫ్యూచర్ ఆలోచించేవాడు లేడు. నేను అడ్జస్ట్ చేసినట్టే ఆ ఈ గ్యాప్లో 2004 తర్వాత నేను మళ్ళీ 20 సంవత్సరాలు మీరు ఏం చెప్పారు, ప్రజలు చెప్పండి ఏం చేసాం, ఫలానా పని చేసామని చెప్పి. మీరు ఈ రోడ్డు ఎప్పుడు వేసినారు, ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం వేసినారు. కాబట్టి మీరు అధికారంలో వచ్చిన తర్వాత సొంత వ్యాపారాలు చేసుకుంటూ సొంత వ్యాపార అభివృద్ధిని పెంచుకున్నారు. కానీ ఊరికే చూడడానికి మంచిగా మాట్లాడేది ఇస్మాయిల్ భాయ్, అది ఇస్మాయిల్ భాయ్, అది తులసిరెడ్డి ఇది తులసిరెడ్డి అని చెప్పడం ముందు ఒకటి లోపల ఒకటి, లోపలంతా ద్వేషమే. అంతగా ఆయన చెప్పాడు జగన్ ఇప్పుడు ఒక రావణాసురుడు, ఒక బకాసురుడు, ఇంకోటి ముగ్గురు, అట్లా వీళ్ళు ఆ క్యారెక్టర్ ఉంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చేయించేది ఒకటి. దాకన్నా బెటర్గా సార్ అడ్వకేట్ గారికి బాగా తెలుసు. ఆయన అంతా ఫోన్ చేస్తే ఇస్మాయిల్ మాట్లాడుతూ అంటాడు, ఇస్మాయిల్ పంపుతారు, మళ్ళీ ఆయన పని చేయకంటాడు, మళ్ళీ ఆయన కావాల్సిన పని చేస్తాడు. ఈ డ్రామాలన్నీ నిండే వాళ్ళ దగ్గర. ఏదేమైనా సరే మనం మన ప్రాంతాన్ని కాపాడుకోవాలా, మన స్థానికంగా ఉండాలా. 1991 మనకు తెలుసు, మనం అంతా లేకపోతే నంద్యాల ఏ రకంగా ఉంటుంది మరి ఒకసారి ఊహించుకుంటే ఏమిటి. ఆ రోజు మత కులాలు రెచ్చగొట్టాలని చెప్పి నంద్యాల ప్రాంతంలో బాబరీ మసీద్ డిస్పాట్ అయిన తర్వాత మనం అందరం కూర్చొని మత సమరస్యలు కాపాడుకున్నాం. ఆ రోజు మత సమరస్యలు కాపాడుకున్నాం కాబట్టి సుఖంగా ఉండాం, శాంతిగా ఉండాం. అందరూ కూడా వ్యాపారాలు స్థాపించుకొని సుఖంగా ఉన్నారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి ఇస్మాయిల్ భాయ్తో పాటు ఇక్కడ వచ్చేసిన మిత్రులు సోదరులందరికీ కూడా పేరు అనలేదనే కాబట్టి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. జై హింద్. కొంతమంది స్వార్థపరులు చేరి పార్టీని పొల్యూట్ చేసి వారి స్వార్థం కోసము ప్రజలలో కులశిక్షలు పెడుతూ కక్షలు పెంపొందిస్తుంటే ప్రస్తుత నాయకులు వారికి మద్దతు ఇస్తున్నారు. ఆ వ్యవహారాలు మాకు నచ్చక పార్టీకి దూరంగా ఉన్నాము. గమనిస్తే ప్రస్తుత ప్రభుత్వము సంక్షేమం విషయంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సంక్షేమము అందిస్తుంది. ప్రజల్లోకి వెళ్తే ఏ ఒక్కరు కూడా అర్హులైన మాకు పెన్షన్ అందలేదని కానీ, ఉండడానికి ఇల్లు లేదని కానీ, తినడానికి ఆహారం లేదని కానీ, క్వాలిటీ విద్య వైద్యం లేదని కానీ చెప్పడం లేదు. అలాగే గ్రామీణాభివృద్ధి విషయానికి వస్తే గ్రామంలో ఆయకట్టు రోడ్డు డెవలప్ చేస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా పండించుకున్న పంటను ఇంటికి చేర్చుకోవడము, పంటను మార్కెట్ కమిటీల ద్వారా కొని గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులను లాభసాటిలో ప్రోత్సహిస్తుంది. అలాగే గ్రామంలో మూలన రోడ్లు వేసి సచివాలయాలు స్థాపించి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి పట్టణానికి పల్లెలు తక్కువ కాదని కూడా నిరూపించింది. అదే పట్టణ విషయాలకు వస్తే ఎన్నో మెడికల్ కాలేజీలు, అట్లాగే గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఎంతోమంది కాంట్రాక్టులను ఇబ్బంది పెడుతుంటే ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించి వాళ్ళలో ఆనందాన్ని చూసింది. అట్లాగే అభివృద్ధి విషయానికి వస్తే ఎన్నో రకాలుగా చేసి
పట్టణాలను కూడా తీర్చిదిద్ది ఎంతో మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఒక విషయానికి వస్తే మా ఊరు పక్కనే బిల్లలాపురం గ్రామం ఉంది. మా ఊరికి బిల్లలాపురం గ్రామానికి ఒక పెద్ద సంకల్వాగనే వాగు ఉంది. ఒక 25 years బ్యాక్ బ్లడ్ వస్తే నలుగురు, ఒకటే కుటుంబంలో నలుగురు బ్లడ్ తాకికి తట్టుకోలేక చనిపోయారు. మేము ఎన్నోసార్లు ఆ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే గత ప్రభుత్వం దృష్టికి వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఈ ప్రభుత్వం మేము అడగకపోయినా కూడా ₹1,00,00,000 వెచ్చించి బ్రిడ్జి వేసి, తార్ రోడ్లు వేసి మంచి సౌకర్యాలు కల్పించింది. అందులో నేను ఒక రైతుగా ఆ వసతులను అనుభవిస్తున్నాను. భీమవరం నుంచి బిల్లలాపురం వరకు తార్ రోడ్డు కూడా మేము అడగకుండా కూడా వేసి మంచి సౌకర్యాలు కల్పించారు. ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడము, మా చదువుకొని ఈ విషయాలను గమనించి మేము మా అనుచరులు మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని చెప్పి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ పార్టీకి మద్దతు తెలిపినాము మోహన్ రెడ్డి అన్న సమక్షంలో. సమయాభావం వల్ల నా అనుచరులకు విషయం చేరవేయలేకపోయాను. ఇది అందరూ గమనించి నాతో పాటు నడిచి మంచి ప్రభుత్వాన్ని స్థాపించి రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. మనం రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఓట్లు వేయించి మంచి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంపీ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నాం.